ఒక మనిషిని విగ్రహంగా పూజించడం కూడా తప్పే. మన భారతదేశంలో ఉన్న చాలా భయంకరమైన విషయం కూడా అదే. ఒక మనిషి ఏమన్నా మంచి చేస్తే ఆ మనిషిని దేవుని చేస్తాం. అతను మనిషే, దేవుడు కాదు. అతను చేసిన మంచి పనికి కృతజ్ఞత తెలియజేయండి, అంతేగాని దేవుని చేయబాకండి. దానివల్ల ఏమవుతుంది చెప్పనా, దేవుడు మిమ్మల్ని అసహించుకుంటున్నాడు. ఎంత ప్రేమించినా ఆయనకి కోపం వస్తుంది, ఎందుకంటే ఆయన మన తండ్రి కదా. ఆ రోజు ప్రవక్తలు ఎంతగానో చెప్పారు. ఆ రోజు యోనా నినేవే పట్టణానికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు బూడిద పూసుకుని గోని పట్టి వేసుకుని ఉపవాసాలు ఉండి ఎలాగైతే వాళ్ళ పట్టణాన్ని ఆ ఉగ్రత నుండి కాపాడుకున్నారో, ఈ రోజు ఆ యెరూషలేము పట్టణంలో, యోధా పట్టణంలో కాపాడుకోలేకపోయింది. సొదొమ గొమొర్రా ఎలా అయిపోయిందో అలాగే అయిపోయింది. అవి సాక్ష్యాలు చెప్తున్నాయి ఏమని, మేము దేవుడి మాట వినలేదు, ఈరోజు మేము రాళ్ళగొట్టగా మారిపోయామని. కానీ ఈరోజు మన రాళ్ళగొట్టగా మారలేదుగా, మన నగరాలు రాళ్ళగొట్టగా మారలేదుగా, మనం రాళ్ళగొట్టగా మారలేదుగా. మనం ఇంకా సజీవుల లెక్కలోనే ఉన్నాం. దానికి స్తోత్రాలు చెప్పాలి. మనం ఇంకా సజీవుల లెక్కల్లో, దేవుని లెక్కలోనే ఉన్నాం. ఇంకా మనం ఊపిరి తీసుకుంటున్నాం. నేను చెప్పేది మీరు వింటున్నారండి, ఇంకా మనం అందరం బతికే ఉన్నాం కదా. సో ఆలస్యం అయితే ఇంకా కాలేదు, ఇదే సరైన సమయం. ఆయన దగ్గరికి రండి. మొదటిది ప్రథమమైంది ఆయనకి